ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళ జరుగుతుంది. మాఘం మాసం శుద్ధ అంటే భీష్మ ఏకాదశి శుద్ధ ఏకాదశి నుంచి ఆ వీరమ్మ తల్లి గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈమెకి 500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గరలో గల పెదకడియం వారి తల్లిదండ్రుల ఊరది. అక్కడ అల్లారుముద్దుగా పెరిగి ఆమె తల్లిదండ్రులు పరమేశ్వర భక్తులు వారు పరమేశ్వర ప్రసాదంగా వారు వీర శివమ్మ అని పేరు పెట్టి చక్కగా పెంచారు. ఆమె భక్తి శ్రద్ధలతో అందరి మన్ననలు పొందింది ఆమె. అలాగే వేట ఉయ్యూరు గ్రామానికి చెందినటువంటి పారుపూడి వంశస్థుడికి చక్కగా చింతయ్య అనే కుర్రవాడికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఆమె యుక్త వయసు వచ్చిన తర్వాత ఉయ్యూరు గ్రామం వస్తుంది. ఆ ఉయ్యూరు గ్రామంలోని కరణం సుబ్బయ్య అనే అతను ఈమె అందచందాలు చూసి అతను స్త్రీ వ్యామోహం కలిగిన వాడవుతుంటో తన భర్త చింతయ్య మీద విషప్రయోగం చేపిస్తాడు. ఆయన గొర్రెలు తోలుకుని ముస్తాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్ళారు మేతకి. అక్కడ విషం పూసిన స్వరములతో ఆయన పొడిచి చంపడం జరుగుతుంది. అది తెలుసుకున్న ఆమె భర్తతో కలిపి సహగమనం చేసింది. అందుకు అప్పుడు గోల్కొండ నవాబు తర్వాత ఈ ఉయ్యూరు జమీందారు వారిని ఒప్పించి చక్కగా అలా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆమెకి పేరెంటాలుగా మంచి గుర్తింపు వచ్చి చక్కగా ఈ 500 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు చక్కగా గండదీపము, పసుపు కుంకుమ, చీరలు, సారె ఇవన్నీ సమర్పిస్తూ ఉంటారు. 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. అత్యద్భుతంగా చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ప్రజలు చక్కగా నీరాజనాలు సమర్పిస్తూ ఉంటారు. అలాగే వారి మొక్కుబడులు అవి తీర్చుకుంటూ ఉంటారు. తర్వాత ఆ ఊరి జమీందారు గారికి ఆమె కళ్ళలో కనిపించి భర్తతో సహా ఇక్కడ చెరువు ఉంటుందని, చెరువు దగ్గర ఇక్కడంతా సుఖంగా ఉందని, ఈ కర్ణం సుబ్బయ్య ఇదంతా చేయించాడని తెలిసి చెబుతుంది ఆమె. అలా తెల్లవారి ఈ జమీందారు గారు ఈ సుబ్బయ్యని విచారించే సమయంలోనే అతను చనిపోవడం కూడా జరుగుతుంది. వీరమ్మ తల్లి అతని నిర్వంశం అంటే వంశం లేనివాడిగా నీ వంశం తినతో ఆగిపోతుందని చెప్పి శపించడం జరుగుతుంది. ఆ తర్వాత జమీందారు గారు ఊరి పెద్దలందరూ కలిసి చక్కగా ఆమె చెప్పినట్లుగా చెరువు తవ్వించి ఆమె సహగమనం చేసిన ప్రదేశంలోనే చక్కగా ఈ గుడి కట్టించి ఈ ఏర్పాట్లన్నీ చేశారు. అప్పటి నుంచి ఇలా ఉత్సవాలు జరుగుతూ చక్కగా అందరి కోరికలు మన్నిస్తుంది ఆమె. అందుకని అందరూ బాగా విశేషంగా వస్తారు ఇక్కడికి. చాలా బాగుంటుంది.